వెల్కమ్ టు నిక్సర్.com. ఇప్పుడు ఈ నిక్సర్.com మొత్తం అంతా అప్డేట్ అయ్యి మీకైతే సరికొత్త ఫీచర్స్‌తో ఇప్పుడు మీకు అప్డేట్ అయ్యింది. సో, మీరైతే ఒక్కసారి ఖచ్చితంగా నిక్షార వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. మీకు దొరికే మీరు చూసే వాటిలో మీకు ఏదన్నా సర్వీస్ గాని, ప్రొడక్ట్ కానీ ఏమైనా ఉపయోగపడొచ్చు. లైక్ మెంటర్‌షిప్ ఫర్ బ్యాచిలర్స్ కానీ, మాస్టర్స్ కానీ, ఎస్ఓపి, యూరోపా సివి, ఎల్ఓఆర్ ఇలాగ. సో, బేసిక్‌గా ఈ వీడియోలో వచ్చేసి ఏం చూద్దాము అంటే, మనం ఎప్పుడో జర్మనీకెళ్ళడం ఇదేనా? సో, జర్మనీకి ఎళ్ళాక అసలు ఏంటి? మేము ఎలా మీకు హెల్ప్ చేయగలము? ఓకే. దట్ టూ పెయిడ్ కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అసల మీకు జస్ట్ డౌన్‌లోడ్ చేసుకొని ఇప్పుడు మీరు జర్మనీలో ఒక జాబ్ దొరికింది. ఆ జాబ్ మారడానికి ఎలా? ఇప్పుడు మీకు ఒక హౌస్ దొరికింది. ఇప్పుడు మనకి ఇక్కడిలాగా అక్కడ రెంట్ ఇచ్చేసి ఇలా ఇలా అవ్వదు అక్కడ. అక్కడ కొన్నంటూ పర్టిక్యులర్ ఫార్మాలిటీస్, ఫాంట్స్ ఉంటాయి. తర్వాత మీరు రిజైన్ చేయాలి. ఒక జాబ్‌కి రిజైన్ చేయాలంటే మీరు రిజిగ్నేషన్ లెటర్ ఎలా రాయాలి? లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఎలా రాయాలి? ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో, బేసిక్‌గా ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే మీకు అర్థమై ఉంటది. అంటే కొన్ని డైలీ లైఫ్‌లో సస్టైన్ అవ్వడానికి కొన్ని ప్రొడక్ట్స్ లైక్ ఈ ప్రొడక్ట్స్ అన్నాను గాని అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరేం భయపడక్కర్లేదు. ఆలోచించక్కర్లేదు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మీకు తెలిసిన www.nixara.comకి వెళ్తే మీకైతే మా హోమ్ పేజ్ ఓపెన్ అవుతది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఏంటి, బ్యాచిలర్స్, మాస్టర్స్ టూల్ కిట్ ఇలాగా మొత్తం పర్సనల్ కౌన్సిలింగ్ కావాలంటే పర్సనల్ కౌన్సిలింగ్ ఇలా మొత్తం వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ నిక్సరా.కామ్‌లో ఉన్నాయి. సో, మీరు ఈ నిక్సరా.కామ్ పట్టుకొని సింపుల్‌గా జర్మనీ కూడా వెళ్ళిపోవచ్చు. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ లాస్ట్ ఎండింగ్ దాకా అసలు మొత్తం ఏ టు జెడ్ మీరు వెళ్ళాక కూడా మేము మీకు అసిస్టెన్స్ ఇస్తాము. ఇలా ఫ్రీ ప్రొడక్ట్స్ కింద కూడా మేమైతే మీకు ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటాం. సో, ఒక్కసారి ఇప్పుడు మీరు చూడొచ్చు. ఫ్రీ జర్మన్ రిసోర్సెస్ మీరు అలా కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే ఫ్రీ జర్మన్ రిసోర్సెస్ క్లిక్ చేశాక మనకేంటంటే మీరిక్కడ చూసుకోవచ్చు అసలు ఏమున్నాయి ఫ్రీ జర్మన్ రిసోర్స్‌లో. లెటర్ ఆఫ్ ఇంటెంట్ టెంప్లేట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్. ఇప్పుడు చెప్పాను కదా! మనం ఎళ్ళాలంటే ఇచ్చేసి అక్కడ ఉండిపోవడం అలా కాదు. రిజిస్ట్రేషన్ మొత్తాన్ని క్లియర్ కట్‌గా చేయించుకోవాలి. ఇప్పుడు అలాగే మనకి ఫర్ ఎ రెసిడెన్స్ పర్మిట్ అక్కడ ఉండడానికి మీకు పర్మిషన్ కావాలి. దానికి అప్లికేషన్ ఒకటి పెట్టుకోవాలి. ఇలా ఉంటది. తర్వాత డీ రిజిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్ అంటే ఒకవేళ హౌసింగ్ మారుతున్న ఏంటి డీ రిజిస్ట్రేషన్ ఇది. జాబ్ చేంజ్ నోటీస్ అంటే ఇప్పుడు సో అండ్ సో నేను ఒక కంపెనీలో చేస్తున్నాను. హ్మ్. ఆ కంపెనీ నుంచి సమ్ ఎక్స్ కంపెనీలో చేస్తున్నాను. ఆ ఎక్స్ కంపెనీ నుంచి వై కంపెనీకి మారాలి. ఆ జాబ్ చేంజ్ నోటీస్ ఎలాగా ఏంటి అనేది చూద్దాం. అసలు ఇప్పుడు పైన చూసావా ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ టెంప్లెట్, అది ఎలా రాయాలి ఏంటి అనేది దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటది ఇక్కడ. తర్వాత వచ్చేసి మనకి జాబ్ రెసిగ్నేషన్ లెటర్. మీరు ఒక జాబ్ చేసి మానేసి సింపుల్‌గా మెయిల్ పెట్టేసి నేను సో అండ్ సో డిపార్ట్మెంట్ సో అండ్ సో పొజిషన్‌లో వర్క్ చేస్తున్నాను. నేను జాబ్ మానేస్తాను అవ్వదు. జాబ్ రిజిగ్నేషన్ లెటర్ ఇన్ హ్యాండ్ ఇవ్వాలి. ఓకే. ఇదేంటి రిక్వెస్ట్ ఫర్ ప్రిలిమినరీ రిజిస్ట్రేషన్ ఇది కవర్ లెటర్ ఒకటి. తర్వాత కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ల్యాండ్‌లార్డ్. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇలాగ మొత్తం. ఇలాగ మీకైతే వచ్చేసి జర్మన్ ఫ్రీ రిసోర్సెస్ అయితే మీకు ఇలా కొన్ని ఫ్రీ రూపంలో అయితే మీకు అయితే లభిస్తున్నాయి. మేము మరీ అంత కమర్షియల్ మైండెడ్ కాదు, ఏమి కాదు. మీకు జర్మన్ క్యాలిక్యులేటర్ అని, యూనివర్సిటీ సెర్చ్ అని, మెడిసిన్ ఇన్ జర్మనీ అని, తర్వాత ఆ స్టూడెంట్ కొలీగ్ లిస్ట్ అని ఇలాగ కొన్ని మీకు యూజ్ అయ్యే ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. మీరైతే ఖచ్చితంగా చూడొచ్చు. మొత్తం వెబ్‌సైట్‌కెళ్ళి చెప్తున్నాను కదా! అదే మొత్తం హోల్ కంప్లీట్ వెబ్‌సైట్ అంతా ఒక్కసారి సెర్చ్ చేస్తే మీకది సరిపోతది. తర్వాత మీకొచ్చేసి ఏమైనా డౌట్స్ ఉంటే nd@nikshala.com అనే మెయిల్‌కి మెయిల్ చేయండి. ఒక 2-3 వర్కింగ్ డేస్‌లో మా టీమ్ మెంబర్స్ అయితే మిమ్మల్ని రీచ్ అవుతారు. ఇప్పుడు ఎలా అంటే మీరు ఇవన్నీ హోల్ ప్యాకేజ్ కింద చూసారు కదా! మేము యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మీద చేస్తాము. మాస్టర్ కోర్సెస్ మీద చేస్తాము. స్టూడెంట్ వీసా కవర్ లెటర్ మీద వీసా అప్లికేషన్ ప్రాసెస్, తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం ఇలా ఇవన్నీ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడొచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్, అప్లికేషన్ ఆఫ్ రెసిడెన్స్ పర్మిట్ ఇలా మొత్తం చేస్తున్నాం కదా!
ఆ తర్వాత ఇలా మొత్తం జాబ్ చేంజ్ నోటీస్ ఇవన్నీ ఇలాగా. సో ఇవన్నీ ఎందుకు ఏంటి అంటే లైక్ చూడండి, మీకు స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, యూనివర్సిటీ షార్ట్ లిస్ట్. లాస్ట్ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్ అండి. మీరు అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయ్యి అకామిడేషన్ మొత్తం ఇవన్నీ, ఏ అకామిడేషన్ గైడెన్స్ ఇవన్నీ మొత్తం అన్నీ ఉంటాయి ఇందులో. మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఒక పార్ట్. సో బేసిక్గా వచ్చేసి ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఫర్ గోయింగ్ టు జర్మనీ ఫర్ స్టడీ పర్పస్ ఏదైనా అవ్వండి, మేమైతే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఓకే. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ, మీకైతే ఇంకా చెప్పనవసరం లేదనుకుంటున్నాను, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా. మేము అప్ టు డేట్ వీడియోస్ చేస్తాము, పోస్ట్ చేస్తాము, మొత్తం ఇదంతా ప- ఒక ప్లానింగ్ వేగా జరుగుతుంది. ఎందుకంటే సో మేము మీకు ఇంకా రీచ్ అవ్వడానికి, ఒకవేళ మీకు తెలిసి మీరేమో ఒకవేళ మీరు మా దగ్గర రీచ్ అవ్వలేకపోతున్నారా ఏంటి. సో మీకు ఏమైనా డౌట్స్, క్వైరీస్ ఏమైనా ఉంటే చెప్పాను కదా, nd@niksara.com కి మెయిల్ చేస్తే ఒక 2 to 3 వర్కింగ్ డేస్లో మా టీం మెంబర్స్ అయితే మీకైతే రెస్పాన్స్ ఇస్తారు. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.